హలో, నా పేరు డాక్టర్ పురు ధావన్ మరియు ఈరోజు ఈ వీడియోలో ప్రతి కిడ్నీ ఫెయిల్యూర్ రోగి క్రియేటినిన్ మరియు యూరియా స్థాయిలను తగ్గించడానికి తీసుకోవలసిన ఆహారం గురించి మాట్లాడుతాము. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ల చికిత్సలో డైట్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. 50% చికిత్స కూడా ఆహారం మీద ఆధారపడి ఉంటుంది మరియు డైట్ సహాయంతో మనం క్రియాటినిన్, యూరియా మరియు పొటాషియం స్థాయిలు వంటి చాలా విషయాలను నియంత్రించవచ్చు. ఇప్పుడు మీరు ఎలా ఆలోచిస్తారు? కాబట్టి డైట్ అనే పదంతో ప్రారంభిద్దాం మరియు కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లో డైట్ సహాయంతో క్రియేటినిన్ను ఎలా నియంత్రించవచ్చు. క్రియేటినిన్ అనేది కండరాల జీవక్రియ సమయంలో కండరాల ద్వారా ఉత్పత్తి చేయబడిన వ్యర్థ ప్రోటీన్. రోగి రోజువారీ అవసరం కంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే అదనపు ప్రోటీన్ క్రియేటినిన్గా మారుతుంది మరియు అది నివేదికలలో ప్రతిబింబిస్తుంది. కాబట్టి క్రియేటినిన్ స్థాయిని నియంత్రించడానికి అదనపు ప్రోటీన్ను తగ్గించుకోవాలని కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లందరికీ సూచించబడింది. కానీ ప్రశ్న తలెత్తుతుంది, కిడ్నీ ఫెయిల్యూర్ రోగికి ఎంత మొత్తంలో ప్రోటీన్ ఇవ్వాలి? కాబట్టి సమాధానం ఏమిటంటే ఇది ఒక వ్యక్తి యొక్క పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. రక్త నివేదికలలో ప్రోటీన్ మొత్తం సాధారణ పరిధిలో ఉంటే అప్పుడు మనం తేలికపాటి ప్రోటీన్ ఆహారం కోసం వెళ్ళాలి. తేలికపాటి ప్రోటీన్ ఆహారంలో రోగికి చాలా తక్కువ మొత్తంలో ప్రోటీన్ ఇవ్వబడుతుంది. ఇది రోజువారీ శరీర విధులను సరిగ్గా నిర్వహించడానికి సరిపోతుంది. కానీ బ్లడ్ రిపోర్టులో రక్తంలో ప్రోటీన్ తక్కువగా ఉన్నట్లు చూపిస్తే మనం ఆహారంతో ప్రోటీన్ యొక్క ఈ లోపాన్ని పూడ్చుకోవాలి. మరియు ప్రోటీన్ లోపం వల్ల క్రియేటినిన్ స్థాయిలు పెరగవచ్చు మరియు రోగి అనేక సమస్యలతో బాధపడవచ్చు. మరియు ఏ రోగి బాధపడకూడదని మేము కోరుకోము. కాబట్టి అటువంటి సందర్భాలలో ప్రోటీన్ తీసుకోవడం ఎక్కువగా ఉండాలి. కానీ కిడ్నీ ఫెయిల్యూర్ రోగులకు ఎలాంటి ప్రోటీన్ సురక్షితం? కిడ్నీ ఫెయిల్యూర్ రోగులందరికీ శాఖాహార మూలం లేదా పాల నుండి ప్రోటీన్ తీసుకోవాలని నేను సలహా ఇస్తున్నాను. ఇది తేలికగా ఉంటుంది మరియు శరీరంలో ఎలాంటి అదనపు వ్యర్థాలను సృష్టించవద్దు. సరైన ప్రోటీన్ తీసుకోవడం సహాయంతో క్రియేటినిన్ స్థాయిని నిర్వహించడం కూడా సులభం. శాఖాహారం ప్రోటీన్ ఆహారంలో మీరు ప్రత్యామ్నాయ రోజులలో పప్పులు మరియు తక్కువ మొత్తంలో పాలు తీసుకోవచ్చు. ఈ ప్రోటీన్ తీసుకోవడం శరీరం యొక్క అన్ని విధులను నిర్వహించడానికి సరిపోతుంది. మనం ప్రోటీన్ తీసుకోవడం నియంత్రిస్తే శరీరంలో క్రియేటినిన్ ఏర్పడటాన్ని కూడా నియంత్రించవచ్చని మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు యూరియాకు వెళ్దాం. యూరియా అనేది ఆహార జీవక్రియ సమయంలో కాలేయం ఉత్పత్తి చేసే నత్రజని వ్యర్థం. కాలేయం ద్వారా విసర్జించే యూరియా పరిమాణం మనం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. ఒక రోగి వేయించిన ఆహారం లేదా భారీ ప్రోటీన్ వంటి భారీ ఆహార పదార్థాలను తీసుకుంటే ఎక్కువ యూరియా విడుదల అవుతుంది. మరియు భారీ ప్రోటీన్ మరియు కొవ్వులు శరీరం ద్వారా జీర్ణం చేయడం కష్టం మరియు కాలేయం అదనపు పని చేస్తుంది మరియు ఎక్కువ యూరియా రక్త ప్రవాహంలో విడుదల అవుతుంది. మూత్రపిండాలు సరిగ్గా పని చేయకపోతే అదనపు యూరియా మొత్తం శరీరంలో పేరుకుపోతుంది మరియు చివరికి మూత్రపిండ వైఫల్యం రోగిలో సమస్యలను కలిగిస్తుంది. ఇప్పుడు పొటాషియం వైపు వెళ్దాం. పొటాషియం స్థాయి పెరగడం కూడా చాలా ప్రాణాంతకమని చాలామంది కిడ్నీ ఫెయిల్యూర్ రోగులకు అర్థం కాదు. అధిక పొటాషియం స్థాయి అకస్మాత్తుగా గుండెపోటుకు కారణం కావచ్చు. పొటాషియం అనేది కండరాలకు శక్తినిచ్చే పదార్థం అని మనందరికీ తెలుసు. కానీ శరీరంలో పొటాషియం స్థాయి పెరిగినప్పుడు కండరాలలో కూడా అలసట వస్తుంది. గుండె కూడా కండరాలతో నిర్మితమై మన శరీరంలో రక్తాన్ని పంప్ చేస్తుంది. కానీ పొటాషియం పెరిగినప్పుడు కండరాల కదలికలు కూడా మందగిస్తాయి మరియు కొన్నిసార్లు ఇది ఆకస్మిక గుండెపోటుకు కారణం కావచ్చు. అందుకే కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ ఆహారంలో పొటాషియం నియంత్రణలో ఉండాలి. కానీ పొటాషియం దాదాపు ప్రతి తినదగిన వస్తువులో ఉంటుంది. కొన్ని వస్తువులలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది, కొన్ని ఆహార పదార్థాలలో తక్కువగా ఉంటుంది. కాబట్టి పొటాషియం తక్కువగా ఉన్న ఆహార పదార్థాలనే ఎంచుకోవాలి. మరి ఏ ఆహారంలో పొటాషియం ఎక్కువగా ఉంటుందో మనం తెలుసుకోవాలి. కాబట్టి నేను మీకు సహాయం చేస్తాను.
కూరగాయలతో ప్రారంభించి భూమి యొక్క ఉపరితలం క్రింద పండే మరియు బంగాళాదుంప, చెలగడదుంప, అండ్ బీట్రూట్ వంటి గోధుమ రంగులో ఉండే కూరగాయలు. అధిక మొత్తంలో పొటాషియం ఉన్నందున ఈ కూరగాయలను పూర్తిగా నివారించాలి. బ్రౌన్ రూటీ వెజిటేబుల్స్తో పాటు బచ్చలికూర, కొత్తిమీర, పార్స్లీ వంటి ఆకుకూరలకు దూరంగా ఉండాలి. ఏదైనా మొక్క యొక్క ఆకులో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. బాగా గార్నిషింగ్ కోసం పార్స్లీ లేదా కొత్తిమీర కొన్ని ఆకులు ఫర్వాలేదు. కానీ రోగి ఏదైనా రెసిపీలో ఉపయోగించడానికి ఈ కూరగాయలను పేస్ట్ చేసినప్పుడు పొటాషియం పరిమాణం పెరుగుతుంది. ఇది మీ ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే నా కిడ్నీ ఫెయిల్యూర్ రోగులందరికీ ఆకుకూరలకు దూరంగా ఉండమని సలహా ఇస్తున్నాను. ఇప్పుడు పండ్లకు వెళ్దాం. ఈ వర్గంలో మనం కొబ్బరి, అరటి, కివి, అవకాడో మరియు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్కు దూరంగా ఉండాలి. ఎందుకంటే అవి అధిక మొత్తంలో పొటాషియం కలిగి ఉంటాయి. ఇప్పుడు నేను నివారించవలసిన పండ్లు మరియు కూరగాయల పూర్తి జాబితాను ప్రదర్శిస్తున్నాను. మీరు వివరణ పెట్టెలో డైట్ చార్ట్కి లింక్ను కూడా కనుగొనవచ్చు. మీరు ఈ పండ్లు మరియు కూరగాయలను నివారించాలి మరియు మూత్రపిండాల వైఫల్యం రోగి మిగిలిన ఆహారాలు మరియు కూరగాయలను తీసుకోవచ్చు, ఎందుకంటే అవి సాధారణ మొత్తంలో పొటాషియం కలిగి ఉంటాయి. అలాగే మీరు తక్కువ సోడియం, ఉప్పు, బెల్లం మరియు ఏదైనా పండ్ల రసం వంటి ఇతర ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి, ఎందుకంటే కిడ్నీ ఫెయిల్యూర్ రోగులకు చాలా ప్రమాదకరమైన పొటాషియం అధికంగా ఉంటుంది. మీరు ఇంకా గందరగోళంలో ఉంటే మీరు ఏదైనా ఆహార పదార్థం పేరును వెతకడం ద్వారా పొటాషియం కంటెంట్ను వెతకడం ద్వారా గూగుల్ సహాయం కూడా తీసుకోవచ్చు. ఉదాహరణకు మీరు ఆపిల్లోని పొటాషియం మొత్తాన్ని తెలుసుకోవాలనుకుంటే గూగుల్ శోధన బార్లో యాపిల్ పొటాషియం కంటెంట్ అని టైప్ చేయండి మరియు పొటాషియం కంటెంట్ 200 మిల్లీగ్రాముల కంటే తక్కువగా ఉంటే లేదా కిడ్నీ వైఫల్యంతో ఆ ఆహార పదార్థాలను తీసుకోవచ్చని అర్థం. రోగులు కానీ 200 మిల్లీగ్రాముల పొటాషియం కంటే ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లో పొటాషియం స్థాయిని నియంత్రించడానికి ఏమి చేయాలి? మీరు చాలా స్పష్టంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు కిడ్నీ పేషెంట్ తీసుకోగలిగే ద్రవం యొక్క మొత్తానికి వెళ్దాం. ద్రవం మొత్తం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ తక్కువ మొత్తంలో ద్రవాన్ని తీసుకుంటే శరీరం డీహైడ్రేట్ అవుతుంది మరియు కిడ్నీ తగినంత మొత్తంలో మూత్రాన్ని ఉత్పత్తి చేయదు. మీకు తెలిసినట్లుగా క్రియేటినిన్ మరియు యూరియా మూత్రం ద్వారా మాత్రమే విసర్జించబడతాయి మరియు మంచి మూత్రం లేకుండా క్రియేటినిన్ మరియు యూరియా స్థాయిలు పెరుగుతాయి. మరియు మూత్రపిండ వైఫల్యం రోగి పెద్ద మొత్తంలో ద్రవాన్ని తీసుకుంటే మళ్ళీ మూత్రపిండాలు బాగా పనిచేయవు, ఎందుకంటే శరీరంలో అదనపు ద్రవం పేరుకుపోతుంది మరియు అనేక సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి ప్రతి కిడ్నీ ఫెయిల్యూర్ రోగికి సరైన మొత్తంలో ద్రవం అవసరం. కానీ ఇది రోగి నుండి రోగికి మారుతూ ఉంటుంది. మీరు కాళ్లలో వాపు, పెడల్ ఎడెమా వంటి ఏ రకమైన కిడ్నీ సమస్యలతో బాధపడుతుంటే శరీరంలో పెద్ద మొత్తంలో ద్రవం ఉంటుంది. కాబట్టి అటువంటి రోగులు ద్రవం తీసుకోవడం తగ్గించి మూత్ర విసర్జనను పెంచాలని మేము సూచిస్తున్నాము. తద్వారా శరీరంలోని నికర ద్రవం కూడా తగ్గిపోతుంది. ఒక రోగి ఒక రోజులో 500 మిల్లీలీటర్ల ద్రవాన్ని తీసుకుంటాడు మరియు 1000 మిల్లీలీటర్ల మూత్రాన్ని సృష్టించాడని అనుకుందాం. అంటే రోగి 500 మిల్లీలీటర్ల ద్రవాన్ని తగ్గించాడు. కానీ రోగి పెడల్ ఎడెమాతో బాధపడకపోతే శరీరం సరైన మొత్తంలో హైడ్రేట్ చేయబడిందని అర్థం. కాబట్టి అటువంటి కిడ్నీ ఫెయిల్యూర్ రోగులకు ఒకేసారి 100 మిల్లీలీటర్ల ద్రవాన్ని తీసుకోవాలని మేము సలహా ఇస్తున్నాము. మీరు రోజుకు 100 మిల్లీలీటర్ల ద్రవాన్ని అనేక సార్లు తీసుకోవచ్చు, కానీ మీరు 15 నుండి 20 నిమిషాల గ్యాప్ తీసుకున్నారని నిర్ధారించుకోండి. ఈ విధంగా మీ శరీరం హైడ్రేటెడ్గా ఉంటుంది మరియు మూత్రపిండాలపై ఎలాంటి పని ఒత్తిడిని కలిగించదు. ఇప్పుడు డైట్ సహాయంతో మనం కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లో మెటబాలిక్ అసిడోసిస్ పరిస్థితిని కూడా నియంత్రించవచ్చు. కానీ దానికి ముందు మీరు మెటబాలిక్ అసిడోసిస్ అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి.
మరియు దానికోసం నేను ఒక ప్రత్యేక వీడియోను తయారు చేస్తాను. క్రియేటినిన్ స్థాయి శరీరంలో ప్రారంభమైన తర్వాత చాలా వేగంగా ఎందుకు పెరుగుతుందో అర్థం చేసుకోవడానికి. కాబట్టి కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లో డైట్ సహాయంతో మనం క్రియాటినిన్, యూరియా, పొటాషియం లెవెల్స్ని కంట్రోల్ చేయగలమని మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యలకు సంబంధించి మీకు ఏవైనా సందేహాలు లేదా విచారణలు ఉంటే మీరు మీ నివేదికలు లేదా సంప్రదింపు వివరాలను మెయిల్, వాట్సాప్ లేదా కాల్ ద్వారా పంపవచ్చు. మా వైద్యుల బృందం ఖచ్చితంగా మీకు సహాయం చేస్తుంది.